ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి రైతుకు, ప్రతి కుటుంబానికి, మట్టిని ప్రేమించే ప్రతి మనిషికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు వాస్తవంగా నాకు కూడా ఇట్లా మిద్దె మీద పంటలు వేసేటువంటి ఒక పెద్ద సమూహం గ్రూప్ ఉందన్న విషయం నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. ఇటువంటి మంచి గ్రూప్స్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసి మీ అందరికీ పురస్కారాలు ఇవ్వటం అంటే ఒక మంచి పరిణామం ఇది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరిద్దరు కూడా అంటే మన రఘుత్తమ రెడ్డి గారు, అదేవిధంగా వెడ్లపేట వెంకటేశ్వరరావు గారు ఈరోజు సమాజంలో అంటే స్వార్థం లేకుండా 10 మందికి బాగుండాలి అనే విధంగా వారి జీవితాలను మొత్తం కూడా ఇప్పుడు రఘుత్తమ రెడ్డి గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని, అదేవిధంగా వీరు హైదరాబాద్లో ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ విధంగా కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ప్రతి ఒక్కరిని ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనుకునేటువంటి సంకల్పం ఈ విధంగా చేయడం చాలా గొప్ప పరిణామం. వారిద్దరికీ మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో అంటే మీ అందరికీ తెలుసు, మీరు మిద్దె మీద పంటలు వేస్తూ ఉన్నారు అంటే ప్రకృతి వ్యవసాయం గురించి వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు ఏ విధంగా చేయాలి, కార్బన్ పర్సంటేజ్ ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో తగ్గుతూ ఉంది. కాకపోతే ఇవన్నీ చేయాలంటే కష్టమైనటువంటి పని, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు దగ్గరగా సస్టైనబుల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమయంలోనే వ్యాపారవేత్తలు ఈ యూరియాకు బదులుగా ఏ విధంగా ఆవు వీటి నుంచి మనం తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఒక మోడరేట్ ధరల్లో ఇవ్వగలిగితే అది మంచి జరుగుతుంది. అలాంటి వ్యాపారవేత్తలు ఈ రోజున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో తీసుకుంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రూపంలో వెళ్తూ ఉన్నారు దేశ విదేశాలకి. మంచి పరిణామం, తప్పేమీ లేదు. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో ముందు ఇంతమంది అవసరం ఉండకపోవచ్చు. అయితే ఒకప్పటి వ్యవసాయం అనేది ఒక వైభోగం, ఒకప్పుడు అదే వైభోగం, ఇప్పటికీ అదే వైభోగం, రేపు రాబోయే తరానికి కూడా అది తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వ్యవసాయానికి కావాల్సిన విజ్ఞానాన్ని జోడించి ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ ఆదాయం రావటం లేదు. వాళ్ళందరికీ కూడా చిన్నవి 4 అందరూ ఒకేసారి ఒకే పంట వేస్తారు. అది ఆ విధంగా కాకుండా కొంత ఇలాంటి వారికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మళ్ళీ ఏజెంట్ ద్వారా ఈ రోజున కొత్త ఫోన్ నంబర్ ద్వారా తీసుకొస్తున్నారు. ఏ ప్రాంతంలో ముందే మార్కెట్ని అవగాహన చేసుకొని అందరూ ఒకే పంట వేయకుండా దాన్ని ఏ విధంగా అందరూ కొంత చేయటం అనేది ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే ఇన్నాళ్ళు చేసే వ్యవసాయమే కరెక్ట్ వ్యవసాయం అనుకోకుండా ప్రపంచంతో పాటు మనం కూడా మారుతూ మార్కెట్లు ఏ విధంగా మారుతున్నాయో చూసుకొని తాతల వ్యవసాయం చేస్తే తాతల రిజల్ట్సే వస్తాయి. కాబట్టి కరెంట్ జనరేషన్ వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ నేను చూసా చాలా వాల్యూ యాడ్ ప్రోడక్ట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆనియన్స్, డ్రై ఆనియన్స్ చేస్తే 300 వస్తూ ఉంది. అదే రొటీన్ ఆనియన్స్ అయితే 30 రూపాయలు. ఏ విధంగా వాల్యూ యాడ్ చేసుకొని గ్రామాల్లో ఒక వ్యాపారవేత్తలు, చిన్న వ్యాపారవేత్తలు తయారైతే అప్పుడు క్యాపిటలిస్ట్ కంట్రీ లాగా అంటే కేవలం కొన్ని సంస్థలే మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయలేని విధంగా ఉంటుంది. ప్రతి గ్రామాల్లో కూడా అటువంటి అవసరమైనవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఒక్కొక్క వ్యక్తి వ్యవసాయం చేసి అమ్మటం కానీ మార్కెట్ గురించి తెలుసుకోవటం కానీ కష్టం. అయితే ఒక ఆర్గనైజేషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఎఫ్పిఓలు కూడా ఫామ్ అయితే ఎన్ని గ్రామాల్లో ఫామ్ అయ్యి వాళ్ళందరూ చేస్తే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక్క చెట్టు అనేది గాలికి వంగిపోతుంది కానీ అడవిని వంచడం కష్టం. ఎప్పుడైతే ఈ గ్రూపులు ఫామ్ అవుతాయో వాళ్ళకి బార్గెనింగ్ చేసేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎక్కువ మంది అయినప్పుడు వెంటనే మనం ఎక్కువ మంది పంట వచ్చిన వెంటనే అందరూ అమ్మేస్తారు. అమ్మేయటంతో మధ్యలో ఉన్నటువంటి దళారులు వాళ్ళు స్టోర్ చేసుకొని ఒక 60 రోజులు అమ్ముకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ అంటే వాళ్ళని శత్రువులా చూడకుండా వాళ్ళు ఈరోజు ఉన్నారు అంటే రైతులు సంఘటితంగా లేకపోవటం వల్లే వాళ్ళందరూ ఎగ్జిస్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళందరినీ ఉన్నా కూడా మనం ఏ విధంగా సంఘటితంగా అయ్యి స్టోరేజెస్ చేసుకోవటం, ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ చాలా ఉన్నాయి ఈ రోజున కోల్డ్ స్టోరేజెస్ కట్టడానికి. అలాంటి వాటిని ఉపయోగించుకొని
ఈ ఎఫ్పిఓల ద్వారా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది. అదేవిధంగా విత్తనం వేయకముందే మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి. అందరూ ఒక పంట కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా కంపెనీలు కొనుగోలుదారులతోటి టైఅప్ అయ్యి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం కానీ ఇలా రకరకాలవన్నీ చేసుకుంటా పోతే ప్రతి రైతుకి కూడా మంచి జరిగి సరైన గౌరవం, గుర్తింపు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి రేటు వస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికి పోయినా మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడుతా నేషన్లో నెక్స్ట్ 5 yearsలో 50 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయాలని మోదీ గారు టార్గెట్ పెడితే చంద్రబాబు గారు అగ్రికల్చర్ మినిస్టర్కి వచ్చి ఆ 50 లక్షల్లో మెజారిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే తీసుకొస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళందరితోటి మాట్లాడటం, ఈ విధంగా వారు కూడా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ముందుకు తీసుకెళ్ళటం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రఘువత్తం రెడ్డి గారు చెప్పినట్టు ఇలాంటి వాటికి బడ్జెట్లు కానీ ఇంకోటి కానీ నేను కూడా మాట్లాడతాను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అవార్డులు పొందిన వాళ్ళకి కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.